హాయ్ ఫౌండర్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆన్పాస్ వెబ్సైట్ కొత్తది ఒకటి వచ్చింది అనడం కూడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అది రియల్ ఆర్ ఫేకా, లేకపోతే ఒక ఎల్సీ మెంబర్స్ దీని గురించి ఏం మాట్లాడారు అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి వీడియో చేస్తున్నా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీరు ఏదైనా కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ లైక్ చేసుకోండి. అప్డేట్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ తెలుసు onpass.ee అని. ఇది ప్రజెంట్ స్ప్రెడ్ అవుతూ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే కనుక ఇక్కడ ఆన్పాస్ ఇక్కడ ప్రొఫైల్ కూడా ఉంది. అంటే దాని వాళ్ళ లోగో అనేది ఈ లోగో అనేది యూజ్ చేస్తున్నారండి ఇక్కడ. ఓకేనా, అంటే ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేశారో ఇది ఖచ్చితంగా ఫేక్ ఇది. ఆన్పాస్ అయితే రియల్ వెబ్సైట్ అయితే కాదు ఇది. ఓకేనా, చూడండి, రిజిస్టర్ అండ్ ఎంజాయ్ ఏ 20% డిస్కౌంట్. ఫస్ట్ పర్సెంట్ ఇచ్చాడు, తర్వాత 20 అని పెట్టాడు చూడండి. అండ్ కింద చూసుకుంటే కనుక అండ్ ఆల్ కోర్సెస్ అండ్ క్వాలిఫైయింగ్ స్టేజెస్ ఫర్ ఎగ్జామ్స్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏదో ఎగ్జామ్స్ గురించి, ఏదో కోర్సెస్ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే ఆన్పాస్ గురించి అయితే కాదు, అంటే జస్ట్ ఆన్పాస్ అనే నేమ్ యూజ్ చేశాడు. జస్ట్ వెబ్సైట్.e అని యూజ్ చేశాడు ఇక్కడ. అంటే జస్ట్ ఒక అక్షరం అనేది రాంగ్ చేశాడు, ఏఐ బదులుగా ఏఈ పెట్టాడు అనమాట అక్కడ. ఓకే, చూసుకుంటే మన ఖచ్చితంగా ఫేక్ ఇది. దీన్ని ఎవరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లోకి వెళ్తే చూసుకుంటే కనుక చాలా మనవాడు ఆన్పాస్ అనే దాకా చాలా స్ట్రాంగ్గా అయితే యూజ్ చేశాడు దీన్ని. ఆన్పాస్ అనే లోగోని మాత్రం, నేమ్ను మాత్రం సూపర్గా. అండ్ ఓకే, ఇక్కడ చూసుకుందాం ఇంకేముందో. టోటల్ సొల్యూషన్స్. ఓకే, అబౌట్ ఆన్పాస్ యువర్ టెక్నాలజీ పార్ట్నర్. ఓకే, ఆన్పాస్ టెక్నాలజీస్ LLC is a leading provider of technology solutions established in Dubai in 2021. ఇక్కడ చూడండి. ఇది అంటే ఆ యొక్క ఇంతకుముందు మనం దుబాయ్లో ఏదైతే ఉందో ఆఫీస్ ఉందో, దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశాడో నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మన తెలుగులో ఎవడో ఒకడు దొంగనా కొడుకే చేసింటాడు, తెలుగుడు ఎవడో ఒకడు. నాకు అదే ఇండియాలోనే ఇలా చేసేది, ఇలా యూజ్ చేసేది మనం మిస్గైడ్ చేయడానికి. అదేం పట్టించుకోకండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆఫీస్ 2021 అని చూపించాడు కదా, మరి ఇక్కడ చూసుకుంటే కనుక కాపీ రైట్ వచ్చేసి 2026 ఆన్పాస్ టెక్నాలజీస్ LLC అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది రీసెంట్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసింది, ఫేక్ అని ఖచ్చితంగా తెలిసిపోతుంది ఆల్రెడీ. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే మనం నేమ్ అండ్ జీమెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఫోన్ నెంబర్ ఏది ఇచ్చాడంటే చెత్తది, వాడి ఇంటి అడ్రస్ పెట్టాడు అనుకుంటుంది తెలిసి ఇది. ఓకే, ఫేక్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం కూడా ఫేకే అండి ఇది. నుండి నెక్స్ట్ చూసుకుంటే నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ మెసేజ్ అని సెండ్ చేయమంటున్నాడు. మళ్ళీ ఇలాంటిదేం చేయకండి, సెండ్ చేయకండి. ఓకేనా, ఎందుకంటే ముందుగానే తెలిసిపోతుంది కదా ఇక్కడ అసలు దొంగ అని. ఓకేనా, నెక్స్ట్ అంటే దీని గురించి మనకు ఒక ఎల్సీ మెంబరు మాట్లాడడం జరిగింది. ఒకసారి దాన్ని విందాము. జాన్ వైట్ సార్ USA అని ఉంది. ఓకే, ఆయన ఏమన్నారంటే ఆ నకిలీ ఆన్పాస్ లింక్ క్లిక్ చేసి అది ప్రామాణికమైనదని భావించే ఎవరైనా వాస్తవికతతో పూర్తిగా సంబంధం లేకుండా పోయారు. ఓకే, అది నకిలీది. ఆయన క్లియర్గా చెప్తున్నాడు అది నకిలీదని. మీ డేటాను సంగ్రహించడానికి ఇది ఉంది. ఆన్పాస్ చనిపోయింది, పిచ్చితనాన్ని ఆపండి. ఓకే, చూడండి, ఆయన ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వెబ్సైట్ అనేది నకిలీది. మన డేటా అనేది మనకు దొంగలించడానికి అలా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆన్పాస్ చనిపోయింది, ఆన్పాస్ చనిపోయింది, పిచ్చితనాన్ని ఆపండి. నాయకులు నకిలీ సమాచారం కోసం పడరు. అది మిస్టర్ యాస్ ముఫారే నుండి రాలేదు. నా వాట్సాప్ గ్రూప్ మిస్టర్ యాస్ ముఫారే నుండి నేరుగా నవీకరణలను ఇస్తుంది. నేను టాప్ చూడండి, ఆయన
టాప్ ప్రీమియర్ పొజిషన్ వ్యవస్థాపకుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన జాన్ వైట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సో ప్రీమియం ఫౌండర్ పొజిషన్ ఆయన మెంబర్ అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. సో మీలో కొందరు నకిలీ విషయాల కోసం ఎందుకు పడిపోతున్నారు? సో అందుకే మన దొంగ లీడర్స్ ఉన్నారు కదా కొంతమంది, డబ్బులు అన్ని డబ్బులు పడ్డాయి ఇన్ని డబ్బులు పడ్డాయి అని. సో అలాంటి లీడర్స్ గురించి చెప్తున్నాడు అన్నమాట ఆయన ఇక్కడ. సో ఎందుకు వాళ్ళ ఇలాంటి నకిలీ మాయలో పడుతున్నారని చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో మీలో కొందరు నిజమైన విశ్వాసులు కాదని మరియు మిస్టర్ యాస్ముఫరే చేస్తున్న దానిలో మీకు సందేహాలు ఉన్నాయని ఇది నాకు తెలియజేస్తుంది. ఓకే, చూసా ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాడు ఆయన. అంటే మనలోనే దొంగనా కొడుకులు ఉన్నారు, సో మీకు నమ్మకం లేదు, సో దీన్ని బట్టి మీకు నాకు అర్థమవుతుందని ఆయన అంటూ అన్నాడు అన్నమాట ఇక్కడ. చూసారా, మీరు చేసే పిచ్చి ఇలాంటి పనులకే ఆయనకు అర్థమైపోయింది, ఆయన ఎక్కడో ఉంటాడు. కానీ మన వాళ్ళది అర్థమైపోయింది. దయచేసి నా నుండి రాని వాటిని మీ సర్కిల్లకు ఎప్పుడు పోస్ట్ చేయవద్దు. సో అంటే ఏదైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే షేర్ చేయండి. నా నుండి వచ్చే విధంగా ఉంటే కనుక నేను పెట్టదే పోస్ట్ చేయలేను కూడా, నా పేరు చెప్పి పోస్ట్ చేయొద్దు అనే విధంగా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు దిలాన్ సార్ మన తెలుగు లీడర్స్ని, ఇండియన్ మెంబర్స్ని కొంతమంది ఫేక్ పోస్టులు పెడుతున్నారని తిట్టడం జరిగింది, సో చెప్పడం జరిగింది. సో ఫైనల్గా సో ఈయన కూడా జాన్ వైట్ సార్ కూడా సో మన లీడర్స్ని అంటూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకేం చేస్తావు, ఇప్పుడు కూడా డేట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది, కొన్ని కోట్లు పడతాయి, ఇది పడతాయి అని. ఇప్పుడు దాకా ఆన్పేస్ అనేది సో అంటే నెగిటివ్ అని కాదండి, ఇక్కడ ఉన్నది రియాలిటీ చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా 100% ఆన్పేస్ అనేది వచ్చిద్దని 100% మనకు తెలుసు. ఓకేనా? సో కాబట్టి ఆ యొక్క నమ్మకంతో ఉన్నప్పుడు సో ఇప్పుడు ఏంటంటే మీ లీడర్స్ అందరూ కూడా మీ టీంకి చెప్పాల్సిందంటే అది ఖచ్చితంగా వస్తుంది వచ్చే టైంలోన. సో మీ పని మీరు చేసుకుంటూ మీ వర్క్ చేసుకుంటూ ఉండండి. మీ అప్డేట్స్ ఏదైనా ఉంటే ఫాలో అవ్వండి, బ్యాక్ ఆఫీస్లో చెప్పాలి. కానీ సో వచ్చేసిద్ది ఈరోజు నైట్కి కోట్లు పడ్డాయి, ఈరోజు ఈ డేట్ కోట్లు పడ్డాయి అని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఆల్రెడీ అయితే కొన్ని గ్రూప్లో నేను కూడా ఉన్నాను, బట్ ఆ గ్రూప్ని రిమూవ్ అయిపోయా. ఎందుకంటే ఎలా ఉంటుందంటే పిచ్చి వాళ్ళతో మనం ఉంటే మనం కూడా పిచ్చోళ్ళు అవుతాం ఇక్కడ. ఓకేనా? ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావడంలే. నేను చెప్పాను క్లియర్గా, వాళ్ళకి కూడా పర్సనల్ మెసేజ్ చేసి, సరే ఇలా చేయకండి, మీకంటూ కొన్ని నేమ్స్ ఉన్నాయి, అలా చేయడం ద్వారా మీ నేమ్ బ్యాడ్ అవుద్దంటే దాంట్లో తప్పే ముంచారంట. ఏముంది ఇంక ఇలా మాట్లాడి మనం ఏం చేసేది, ఇంకా మనం ఏం మాట్లాడలేము, మనం ఏం చేయలేము కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. ఓకేనా? సో అది ఇంకా మనం ఏం చేయలేము, అలాంటి వాళ్ళని వదిలేసేయండి. సో ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కనుక సో డిస్కస్ చేద్దాము. దీనికి ఖచ్చితంగా అప్డేట్స్ అయితే రావాలండి. ఆన్పేస్ ఓఎస్లో పార్ట్ 2 అనేది కమిషన్స్ గురించి అప్డేట్ రావాలి. అండ్ విక్టర్ దాస్లో ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్డేట్స్ రావాలి. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఏంటంటే కనుక ఇక్కడ ట్రైనింగ్ బిఫోరే ఖచ్చితంగా కమిషన్స్ గురించి అప్డేట్ ఇస్తారు. సో కమిషన్స్ ఇప్పుడు ఇస్తాడా లేదా అనేది కూడా అప్డేట్స్ ఇస్తారు ఆయన. ఓకేనా? అంటే విక్టర్ విత్యాస్ కంటే ముందుగానే కమిషన్స్ ఇప్పుడు ఇస్తారా లేదా అనేది అప్డేట్ ఇస్తూ, అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ తర్వాత ఆయన కొత్త యాప్స్ లాంచ్ అయ్యాక అప్డేట్ ఇన్కమ్ ఇస్తారా లేకపోతే ఇప్పుడే ఇస్తారా ఏంటని తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా అయితే కమిషన్స్ గురించి అప్డేట్ ఇస్తారు, వస్తుందా లేదా అనేది క్లారిటీ ఇస్తారు. ఈ కమిషన్స్ గురించి ఇంకొక క్లారిటీ ఇచ్చాకే సో విక్టర్ విత్యాస్లోనే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే పిక్చర్ క్లియర్. ఓకేనా? సో ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.